సామాజిక న్యాయం మరియు బహుజనుల రాజ్యాధికారం కోసం 75 సంవత్సరాల తర్వాత వెనుకబడిన వర్గాలని ఏకం చేయడానికి బీసీ ఎస్సీ ఎస్టీ జేఎస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డది. ఈ ఏర్పడ్డ ఈ జాయింట్ యాక్షన్ కమిటీని నిర్వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలు మేధావి వర్గమైనటువంటి రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు, అదేవిధంగా రిటైర్డ్ కలెక్టర్గా పనిచేసిన చిరంజీవి గారు దీని వెనుక మేధావి బృందంగా ఉండి అనేక యూనివర్సిటీల ప్రొఫెసర్స్ పాల్గొంటూ అనేక కుల ప్రజా సంఘాల వేదికల విద్యావంతులు పాల్గొంటున్నటువంటి నేపథ్యం. దానికి సుందరయ్య కళాభవన్ హైదరాబాద్లో బాగలింగంపల్లిలో నిర్వహించిన ఒక భారీ సదస్సు ద్వారా ఏర్పాటు చేసుకొని ఏప్రిల్ 14 ఆదిలాబాద్ తెలంగాణ వ్యాప్తంగా 3.5 సంవత్సరాల ఈ కార్యరూపంలో భాగంగా 1,00,000 కిలోమీటర్ల యాత్ర డాక్టర్ గౌరవ్ విశారదన్ మహారాజ్ గారు చేపట్టడం జరిగింది. ఈ యొక్క ముఖ్య కార్యాచరణని ఏ ప్రజలకు అర్థం చేయించాలి, ఏ ప్రజలు దీన్ని సొంతం చేసుకోవాలి. ఇక్కడ తెలంగాణలో 2-3 రకాల పద్ధతులు ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. గాయపడ్డ చరిత్ర ఏంటంటే గాయపడ్డ వాళ్ళంతా బాధితులుగా ఉండి గాయపడిన వాళ్ళంతా కలిసి గాయపెట్టిన పక్షాన్ని బతకడం నేర్చుకుంది తెలంగాణ గడ్డ. ఎవరైతే గాయపరిచారో ఆ గాయపరిచిన వాళ్ళే నాయకులు అవుతారు గాయపడ్డ జాతులు. ఒక రకంగా చెప్పాలంటే బాధ పెట్టిన వాడే బాధిత వర్గాలకు నాయకుడు అయ్యే పరిస్థితి, ఒక వికృత పరిస్థితులు ఈ తెలంగాణ గడ్డ మీద రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఈ వ్యవస్థలంతా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితిని ఒక రాజ్యాంగబద్ధంగా సమాజం బాగుండాలి, మానవులు మంచిగా సంతోషంగా బతకాలి, ఆదరణ దక్కాలి, భారత రాజ్యాంగం బోధించినట్టుగా సూచించినట్టుగా పరిపాలన ఉండాలి, స్టేట్ గవర్నమెంట్స్ అట్లా ఉండాలి అని చెప్తున్న దాంట్లో నుంచి తెలంగాణ గడ్డ మీద జరిగిన తెలంగాణ ఉద్యమ పోరాటమే ఆ తప్పుదారి పట్టింది. తప్పు అది వాడబడ్డది ఈ బహుజనవాదులు, బహుజన ప్రజలు. కానీ అధికారంలోకి వచ్చింది ఆ పిడికెడు మంది లేని ఆ సామాజిక వర్గం చేతిలోనే ఉన్నది అని ప్రపంచానికి చాటి చెప్పడానికి బయలుదేరిన వేదికే బీసీ ఎస్సీ ఎస్టీ జేఎస్. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర వాళ్ళ పెత్తనంతో మనం బలైపోయినాం, ఆంధ్ర వాళ్ళ అధికార మతంతో బలైపోయినామని తెలంగాణ వాదం పేరుతో రెచ్చగొట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఫార్మేషన్ చేసుకున్న తర్వాత పరిపాలించబడ్డ 9 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగింది అనేది తెలిసి ఈయన ప్రభుత్వం కూడా దిగిపోవాలి, ఈ కేసీఆర్ నాయకత్వం మనకు అవసరం లేదని చెప్పి మళ్ళీ పోరాటం వచ్చిన నేపథ్యం. అంటే మళ్ళీ ఈ పోరాటంలో కూడా మళ్ళీ ఎవరిని పైన మనం కుర్చీలో కూర్చోబెట్టుకున్నామంటే ఆ కొద్దిమంది ఉన్న వర్గం నాయకత్వాన్ని కూర్చోబెట్టుకున్నాం. మరి తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సబ్బండ వర్గాల 90% ప్రజలకు ఏం ఒరిగింది? నీళ్లు నిధులు నియామకాలు అనే పేరుతోటి ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని రగిలించి మండించి ప్రజలందరినీ రోడ్డు మీదకి వచ్చేలాగా చేసిన సందర్భం మనందరం చూసినాం. అందులో అనేక మంది బలైపోయినాం. లెక్కల ప్రకారం 1200 పైచీలకు మరణించడం జరిగింది. ఈ మరణాలు ఏ జాతుల నుంచి, ఏ వర్గాల నుంచి జరిగాయి? మరి అందులో ఈ వర్గాలకు నీళ్లు నిధులు నియామకాలు అనే పేరుతోటి సాగిన ఉద్యమంలో ఎవరికన్నా ఇంతవరకు ఈ వెనుకబడ్డ వర్గాలకు న్యాయం జరిగిందా అంటే అలా నీళ్ళు రావడానికి భూములే లేవు. ఉదాహరణ ఇంకా ఎంత సిగ్గుచేటంటే అసైన్లైన్ భూములు కూడా పట్టాలకు నేర్చుకోలేని పరిస్థితి కనబడుతున్నది. ఆ భూములను లాక్కొని కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ సొమ్ము చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఏ పేద వర్గాల కోసం అయితే తెలంగాణ రావాలి, బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ అనే పేర్లతోటి మనం చనిపోతున్నాం, మరణిస్తున్నాం అని రెచ్చగొట్టి తెలంగాణలో పేద